శాప్ డైరెక్టర్ పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన జగదీశ్వరి గారి పుట్టినరోజు సందర్భంగా పెద్ద మనసుతో ఈరోజు క్రీడాకారుల కోసం దాదాపు 50 కిట్లతో పాటు స్కూల్స్ కూడా కిట్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి మీరు రావాలని పిలవడం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం P4 మోడల్ ప్లేయర్ అడాప్టేషన్, గేమ్ అడాప్టేషన్, స్పాన్సర్షిప్, దాంతోపాటు దాతలను కూడా క్రీడాకారులకు సహకరించాలి, సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా డైరెక్టర్ అయిన జగదీశ్వరి గారు ఆ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఈరోజు క్రీడాకారుల కోసం GST తగ్గించడం వల్ల క్రీడాకారులు కూడా లబ్ధి పొందే పరిస్థితి ఈరోజు నెలకొంది. ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంటే సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు రాజకీయ ఉనికి కోసం ఈ వైసీపీ నేతలు ఇష్టం వచ్చిన ప్రేరేపణలు మాట్లాడుతున్నారు. మేము సూటిగా అడుగుతున్నాం, మీరు మీ హయాంలో ఒక్క పరిశ్రమ తీసుకొని వచ్చారా? ₹1 పెట్టుబడి తీసుకొని వచ్చారా? ఈరోజు ఆ గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్ల మీద ఈకల మిగడానికి కూడా పనికిరాడు. ఫిర్యాదు చేశాం. ఇది ఆర్దవాంధ్ర అనేది అధికారంలోకి వచ్చి మాట్లాడిన మాటలు కాదు. మేము ప్రతిపక్షంలో ఉండగానే ఆ రోజు ఆంధ్రలో అవినీతి జరిగింది. నాసిరకం కిట్లు ఇచ్చారు, ఇరిగిపోయిన బ్యాట్లు ఇచ్చారు, చిరిగిపోయిన టీషర్ట్లు ఇచ్చారని చెప్పి ఆ రోజే మేము మాట్లాడడం జరిగింది. 119 కోట్లు దుర్వినియోగమే అని చెప్పి ఆ రోజు ఎలక్షన్ లో కూడా మేము చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత మా మంత్రి గారు మేము దాని మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద విజిలెన్స్